అంటే ఫీ రీఎంబర్స్మెంట్ పథకం చాలా కాలేజీలకి కలిసి వచ్చిన వరం అంటారు కదా, అది అంటే తప్పది. కాలేజీలకు వరం ఎక్కడ ఉంటుందండి? కాలేజీలు పెట్టారు, ఫాల్స్ గా కూడా కొంతమందిని చూస్తున్నారు. అలాంటి ఫాల్స్ గా చేసిన వాళ్ళని గవర్నమెంట్ మిషనరీ ఉంది కదా, పట్టుకోవాలి అలాంటి వాళ్ళను. అది జరిగింది అని అంటారు. బట్ పట్టుకోవాలి ఉన్నారు కదా మేము అసలు అటెండెన్స్ అట్లా ఉన్నదా? అది ఉందా? అది వాస్తవేనా? అది వాస్తవం అంటే చేశారు కొంతమంది. డబుల్ రిజిస్ట్రేషన్, ఒక్క లెక్చరర్ 10 మంది రిజిస్ట్రేషన్ చేయడము, ఖాళీ అటెండెన్స్ లేకుండా ఊరికే జీతాలు తీసుకోవడం, అలాంటివన్నీ ఉన్నాయి. దానంతా కూడా స్ట్రీమ్ లైన్, అంటే కేసీఆర్ వచ్చినాక కొంచెం స్ట్రీమ్ లైన్ చేశాడు. గతంలో జరిగినాయి అటువంటి 100% జరిగినాయి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. బట్ అందరు కాదండి, అందరు కాదు, నోట్లో ఒకరు చేస్తారు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో అందరు మంచోళ్ళు ఉంటారా, లేకపోతే ప్రొఫెషనల్ అందరు మంచోళ్ళు ఉంటారా? ఎక్కడైనా కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ అందరినీ బ్లేమ్ చేయకూడదు, అందరినీ దానివల్ల ఇబ్బంది పెట్టకూడదు. దట్ ఈస్ మై పాయింట్, అంతకని ఇంకేం లేదు. సో అంటే అవి దే ఆర్ నాట్ కమర్షియల్. మామూలుగా నేను కమర్షియల్ అంటే కమర్షియల్ కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కమర్షియల్ అంటే ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ ఏంటంటే ఎవరు ముందుంటే వాళ్ళే. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పవర్ ఆర్ మనీ పవర్, మజిల్ పవర్ కదా. దోస్ విల్ స్ట్రగుల్ అండ్ వర్క్ హార్డ్, దే విల్ గెట్ ర్యాంక్స్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఏదో కానీ ఇప్పుడు కొన్ని తెలుగు రాష్ట్రాలు చూస్తుంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళే ప్రభుత్వాలని శాసించే స్థాయికి వెళ్ళారు కదా. వెళ్ళారంటే వాళ్ళు ఆ విధంగా చేసుకున్నారు. ఇప్పుడు రాజకీయం కూడా ఆ విధంగా చేయకూడదు కదా. రాజకీయాల్లో కూడా మీరు చెక్ చేయాలి, టికెట్ ఇచ్చే ముందు ఎవరు ఏంటి అని చూసుకోవాలి కదా. ఎవరేంటి అని చూడకుండా డబ్బులునే కదా అని ఇచ్చేస్తే ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకే మీరు రాజకీయం అనుకుంటే డబ్బులు ఎందుకు వస్తాయండి రాజకీయం? అవి సేవ్ చేసుకోవడానికో, లేకపోతే వాళ్ళు డామినేట్ చేయడానికో, వాళ్ళ పనులు చేయడానికో వస్తారు. కానీ న్యాయమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలామంది. అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసే బాధ్యత పార్టీలపైన ఉంటుంది. కానీ ఆ పార్టీలు చేయటం లేదు. ఇవి ఆల్ పార్టీస్ ఆర్ లైక్ దట్ టుడే. సో మళ్ళీ టీఆర్ఎస్కి వద్దామండి. టీఆర్ఎస్లో ఒకేసారి 105 సీట్లు ప్రకటించడం మూలన మీ బోటి వాళ్ళు కొంచెం అంటే బార్గెయిన్ చేయలేనటువంటి పరిస్థితి, సడన్గా ఆయన ప్రకటించడం మూలన హోప్స్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ఎటు వెళ్ళాలా అన్నట్టుగా చూస్తున్నట్టున్నారు. ఎటు వెళ్ళాలని చూస్తున్నారు అంటే నిజంగానే అది జరిగిపోయింది, కానీ ఏం చేయలేము. అదే చెప్తున్నాను కదా, షాకే విక్రమ్ గారు. ఒకటి నేను అదే చెప్తున్నాను కదా, ఈరోజు అందుబాటులో లేరంటే అది మంచిదే కదా. ఇప్పుడు అందుబాటులో ఉంటే అసలు పార్టీ నడిచేది కాదు. ఈ ఎలక్షన్లో పోటీ చేసే వాళ్ళు అయోమయంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు హ్యాపీగా రన్ అవుతుంది. ఎవరు క్యాన్వసింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళని సెటరైట్ చేస్తున్నారు. సో ఇది మంచిదే కదా. కామ్గా ఉండే వాళ్ళని పట్టించుకోవట్లేదా? కామ్గా ఉండే వాళ్ళు పట్టించుకోవట్లేదు, అసలు అడిగే వాళ్ళు లేరు. కాబట్టి పార్టీ మంచి చేస్తున్న వాళ్ళు, నమ్మిన వాళ్ళు తప్పకుండా చేస్తారు, నమ్మిన వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. ఇంకా వేరే ఏం లేదు. అంటే కనీసం మీరు ఉండాలి కనీసము. నేను ప్రభుత్వం వస్తే ఈ పదవులు ఇస్తాము, లేదా ఎంపీ పదవులు అంటే పదవులు అందరికీ ఇవ్వలేరు కదా. ఇచ్చే వాళ్ళకన్నా కూడా కొంచెం పదవుల కన్నా ఎక్కువ అండి సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ నేను మీకు ఇంతకుముందు చెప్పాను, నేనే ఉన్నాను 40 ఏళ్ళ నుంచి, సంవత్సరాల నుంచి నేను పార్టీలలో వర్క్ చేశాను. ఠీకే, మేమంత పెద్ద ఫైనాన్షియల్ డబ్బు ఖర్చు పోయినా మా పబ్లిక్లో మా వాల్యూస్ ఉన్నాయి. నేను అదే చెప్పాను. టిల్ టుడే ఐఎమ్ ఎడ్యుకేటింగ్ పీపుల్. నాది ఇన్స్టిట్యూషన్, నాదేనే 200 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పిహెచ్డీ చేసిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర చదువుకున్న సంవత్సరానికి 1000-1500 మంది వెళ్ళిపోతూ ఉంటారు. అందరికీ మేము తెలుసు కదా, అందరికీ రెగ్యులర్గా మేము టచ్లో ఉంటాం కదా. కనీసం మేము చెప్తే 10 మందిలో ఒక్క ఓటని వేస్తారు కదా. మమ్మల్నే గెలవకపోతే మేము ఎవరికి చెప్తాము? అది ఆ ఫీలింగ్ తప్ప ఇంకోటి లేదు. పర్వనేది ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే ఎక్కడ కూడా ఉండలేము. దట్ ఈజ్ ఆల్సో ఇస్ వెరీ సీరియస్. ఎందుకంటే మనిషి గౌరవం లేకపోతే ఎవరు కూడా ఎక్కడ కూడా ఉండలేరు కదా. గౌరవం అనేది ప్రధాన ఆయుధం అవుతున్నట్టుంది కదా. ఎక్కడైనా అవుతుంది అది. ఇప్పుడు గౌరవం లేని జాల్లో ఉండడము మంచిది కాదని ఎవరైనా అనుకుంటారు కదా. ఎక్కడ, ఎందుకంటే ఓన్ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకున్నాక ఆ అమ్మాయికి అత్తగారు మామగారు రెస్పెక్ట్ ఇవ్వకుండా, విపరీతంగా అసలు వాళ్ళని మాట్లాడకుండా, అసలు వాళ్ళని హింసించి, అసలు దగ్గర రాకుండా చేస్తే ఎవరికైనా బాధకుంటే ఎప్పుడైనా వాళ్ళ హస్బెండ్ చెప్తుంది మనం బయట వెళ్ళిపోదామండి అని చెప్పేసి, అదే నడుస్తుంది. ఓన్ ఫ్యామిలీలో నడుస్తుంది, ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అంటే నేను ఐఎమ్ నాట్ ఓపెన్లీ ఐఎమ్ టాకింగ్, ఐఎమ్ అపీలింగ్ ఆల్సో.
ఫ్యూచర్లో పార్టీలో అందరినీ కలవాలి, అందరితో మాట్లాడాలి. ఇట్స్ ప్రాపర్ వే ఆఫ్ ప్రజాస్వామ్యం అన్నప్పుడు అందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే కష్టం. ఎందుకంటే మాకు అనుభవం అండి, మేము ఢిల్లీలో ఆ రోజులలో ఇందిరాగాంధీని కలవాలంటే 2 రోజుల్లో కలిసేవాళ్ళం. అక్కడ ఆమెతో ఫోటో దిగేవాళ్ళం, మాట్లాడేవాళ్ళం, వచ్చేవాళ్ళం. రాజీవ్ గాంధీ అంటే రాజీవ్ గాంధీ కలిసేవాళ్ళం, ప్రధానమంత్రిగా నాట్ ఆర్డినరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే కానివ్వండి, ముఖ్యమంత్రులను ఇక్కడ కానివ్వండి, అందరినీ కలిసేవాళ్ళం. నేనేమంటున్నా అంటే నా ఎక్స్పీరియన్స్ నా దీంట్లో యాజ్ ఎ స్టూడెంట్ లీడర్, యాజ్ ఎ యూత్ లీడర్, యాజ్ ఎ జనరల్గా పొలిటికల్ లీడర్ అండ్ జనరల్ సిటిజన్, ప్రజాస్వామ్యంలో అందరిని కలవడం మంచిది. కలవపోయినప్పటికి కూడా కనీసం ఆఫీస్ బేరర్సే కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి పెద్దలే కానివ్వండి, పలకరిస్తే మంచిది. పలకరియకపోతే తప్పకుండా చెడు జరుగుతుంది. అది చాలా సీరియస్గా ఆలోచించేటువంటి అవసరం ఉంటుంది. నేను అనుకుంటాను ఇది కొత్త పార్టీ కాబట్టి ముందు రోజుల్లో తప్పకుండా ఇవన్నీ కూడా ముందుకు వస్తాయని అనుకుంటున్నాను. అంటే సంస్థాగతంగా లోపాలు సరి చేసుకునేటువంటి సరి చేసుకోవాలి. సరి చేయకపోతే ఏ పార్టీ నిలబడదు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.